హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఎవరైనా పెట్టుకోవచ్చండి. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు, ఇంకా హెయిర్ చాలా థిన్గా ఉంటుంది కదా, వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. మన సబ్స్క్రైబర్లో కూడా ఒకరు అడిగారనమాట హెయిర్ ఆయిల్ గురించి. సో హియర్ ఇట్ ఈస్ ద వీడియో. ముందుగా మనము మందార ఆకులు తీసుకోవాలన్నమాట. పువ్వులు, ఆకులు ఒకవేళ 2 ఉంటే 2 వేసుకోండి, లేదంటే ఏదైనా ఒకటి మాత్రం యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ కరివేపాకు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అండ్ నెక్స్ట్ అలోవెరా. తలమందా మనం ఇలా సైడ్స్కి అదంతా పీల్ చేసేసుకోవాలి. ముళ్ళులు ఉంటాయి కదండి, అవన్నీ పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఆయిల్ నాకైతే వర్కౌట్ అయింది. నేను 4 to 5 years నుండి యూజ్ చేస్తున్న ఆయిల్. మనము ఇవాళ పెట్టుకొని ఒక 2-3 days తర్వాత కూడా వాష్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా టైం లేదు అని అంటే నైట్ టైం పడుకునే ముందు పెట్టుకొని మార్నింగ్ కూడా వాష్ చేసుకోవచ్చు. బట్ 1 day అట్లీస్ట్ మనకి హెడ్కి ఆయిల్ ఉంటే ఏంటంటే జుట్టుకు అంతా బాగా పట్టి చాలా బాగా పెరుగుతుంది అనమాట. సిల్కీగా కూడా అవుతుంది హెయిర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి అలోవెరాని. నెక్స్ట్ మీ దగ్గర ఆమ్లా ఉంటే వేసుకోండి. వేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. లేదు అని అంటే స్కిప్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది అనుకుంటా ఆమ్లా. ఉసిరికాయ, ఈ ఉసిరికాయ కాకపోయినా చిన్న ఉసిరికాయ ఉంటుంది కదండి, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నా. సో ఇవి కూడా చాలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి మందంగా ఏదైనా ఉంటే అది పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇది కుకింగ్ ఆయిల్ కాదండి, కోకోనట్ ఆయిల్. మీ దగ్గర పారాషూట్ ఆయిల్ ఆర్ ఏదైనా కోకోనట్ ఆయిల్ ఉంటే మాత్రం వేసేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసేసుకోండి. సో అది బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఇవన్నీ అందులో యాడ్ చేసి బాగా మరగనించాలన్నమాట. ఇవి ఆల్మోస్ట్ అంతా బ్లాక్ అయిపోవాలి. సో ఇందులో 2 to 3 స్పూన్స్ నేను మెంతులు యాడ్ చేశాను. మెంతులు యాడ్ చేయడం వల్ల జుట్టు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో బాగా మిక్స్ చేసుకొని బాగా మరిగించాలన్నమాట. సో ఇలా అయిపోవాలి బ్లాక్గా. నెక్స్ట్ ఏదైనా పల్చటి క్లాత్ ఉంటే అందులో యాడ్ చేసేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చాలా మెంబర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.